హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందూస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఈరోజు వీడియో వచ్చేసి బాల్సారి వీడియో. అండ్ ఈసారి బాల్సారికి ఏమో మా యూఎస్ పిన్ వచ్చింది. లాస్ట్ టైం శ్రీమంతానికి సింగపూర్ పిన్ వచ్చింది. ఈసారి ఏమో యూఎస్ పిన్ వచ్చింది. పిన్ ఒక్కదే వచ్చింది, బాబాయ్ రాలేదు. పిన్ ఓన్లీ ఫంక్షన్, బేబీని చూడడానికి ఫంక్షన్కి అని చెప్పి వచ్చింది. నేను బయటికి వెళ్ళలేకపోయాను వెల్కమ్ చేయడానికి, ఎందుకంటే నేను బేబీకి ఫీడింగ్ ఇస్తున్నా. సో అందుకనే వెళ్ళలేదు. సో ఇంట్లో వాళ్ళకి వచ్చిన తర్వాత అమ్మ మేము ఫ్లవర్ తీసుకో, ఇదిగో పిన్నికి ఇవ్వు, వెల్కమ్ చేయని. అది కూడా రేపు బాల్సార్ అంటే ఈరోజు వచ్చారు పిన్ని. అండ్ బాల్సార్ వచ్చి కూడా బేబీ 21 డేస్కి మేము చేసాం, అంటే 21 రోజుకి బాబు పుట్టినరోజుకి చేసాము. అది కూడా February 3rd, 2024 జరిగింది ఫంక్షన్. అండ్ మేకప్కి నేను శ్రీమంతానికి చెప్పాను కదా, ఆ అమ్మాయితోటే మళ్ళీ నేను మేకప్ చేయించుకున్నా. మేకప్ చేసేసింది అండ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. హెయిర్ ఇలాగ వేశారు. అండ్ నా ఫైనల్ లుక్ కూడా చూసేయండి, చాలా బాగుంది కదా. అండ్ ఇంత లోపల ఇంటి అంట్ల ఇంకా దొడ్డవాళ్ళు పెద్దనాన్న వాళ్ళు కూడా వచ్చేసారు. అండ్ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆ రోజు. సో బ్రేక్ఫాస్ట్కి అందరూ వచ్చేసారు, పెద్దనాన్న వాళ్ళు అందరూ. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో నా దగ్గర చిన్న క్లిప్పే ఉంది, వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేక, సో చిన్న క్లిప్సే ఉన్నాయి. అండ్ ఇంతలో అత్తయ్య గారు, మామయ్య గారు, ఇంకా వదిన అందరూ వచ్చేసారు. సో మా ఆయన కూడా వచ్చేసారు ఫంక్షన్కి. సో ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా వీడియో తీస్తున్నాము. ఇక్కడ అందరు చిట్ చాట్ చేసుకుంటున్నారు. అండ్ బేబీ కోసం వాళ్ళ నాన్నమ్మ సైడ్ నుండి తెచ్చిన సారీ అది. అండ్ నేను ఇక్కడ కూర్చున్నా, పెద్దనాన్న సంథింగ్ ఏదో చెప్తున్నారు, సో దానికి జోకులు నవ్వుకుంటున్నా. అండ్ ఇక్కడ చిట్ చాట్ వచ్చేసి బేబీ ఎవరిలా ఉన్నారు, మమ్మీ లాగా డాడీ లాగా అని చెప్పని చిట్ చాట్ జరుగుతుంది. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి వీడియో నాకు తీ వీడియో అని చెప్పేసి, నేను తీయట్లేదు, పిన్ని తీస్తుంది. సో పిన్నికేమో ఇటు ఇంకా బేబీకి వాళ్ళ డాడీ వచ్చేసి గిఫ్ట్ ఇచ్చారు. ఏంటి గిఫ్ట్ అనేది అంటే డ్రెస్ ఇచ్చారు. నేను చూపిస్తాను, బేబీకి వేసాను బాల్సార్ రోజే. అండ్ ఇంకా బేబీకి డ్రెస్ మార్చేసి ఇంకా నేను కూడా వచ్చేసాను. ఇంకా పూజ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. పెద్ద అత్తయ్య గారు అండ్ రెండో అత్తయ్య గారు కూడా వచ్చేసారు ఫంక్షన్కి. సో అండ్ ఫంక్షన్ కూడా మేము మమ్మీ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాము. అది కూడా మా పెద్దనాన్నలు 7 మా డాడీతో కలిపి, అండ్ మా హస్బెండ్ వాళ్ళ 2 పెద్దనాన్నలతో కలిపి చేసుకుంటున్నాం ఫంక్షన్. చిన్నగా చేసుకుంటున్నాం, క్యూట్గా. అండ్ ఇక్కడ ఫంక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ రాగానే నేను వీడియో ఉంచుతున్నాను. ఓంకాయ నమః. ఓమనః స్పత్తిర్భవేత్ దివ్యనాగంధేషు సంయుతం ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపమాత్రం ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీప యశో దేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ పౌత్రాంశ్చ దేహి మే గణనాయకః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అనేక ప్రార్థనపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. తిరునిజ్ఞాతః భవత్ తిరునిజ్ఞాతః పుణ్యం. ఓం పుణ్యం పుణ్యాః వాదిష్ణే వాదితాం. దృష్టిరస్తు దృష్టిరస్తు బుద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు స్వస్తి సమర్థర్మస్తు కర్మ సమృద్ధిరస్తు. శాంతిరస్తు 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 పుష్టిరస్తు దృష్టిరస్తు బుద్ధిరస్తు అవిఘ్నమస్తు. స్వస్తి స్వస్తి కర్మ సమృద్ధిరస్తు. పుత్ర సమృద్ధి ఆత్మానం ప్రదేశన ఆదేన సహస్రాధారేణ పావమాని ప్రతమ భ్రాజవతి పవిత్ర సదాజ్ఞాం మహేణమయం జ్ఞానం బ్రహ్మ హరిదవే ఉదం బ్రహ్మ పురేమ హైత్రస్రీతి సహమాపనాదో సమస్య విశ్వన శ్రీజనః యమ రాజనా బ్రహ్మనామనామ జాతవేద మూర్జిజ్ఞాపనాదో ప్రాచ్యాని దేవహరిలమాచేత దక్షిణాయాతి సమాసః బ్రహ్మచేత సంకర్షణ వాస్తవ చైతన్య కార్తిక మహాచిత జనార్దన ఉపేంద్ర హరే కృష్ణ నమః. ఓం మంగళయాత్రయే నమస్కార సంపూర్ణ పావనాసనం ప్రాణాయామ పూర్వాక్తే
అడిగి చెప్పండి పేరండి చూడలేదు చెప్పండి. కూర్చోండి కూర్చోండి పక్క కూర్చోండి. శ్రీ మాసనామ్నే వాసుదేవరావు అంతా వాసుదేవరావు నామాసు సుశ్రీ మళ్ళీ సుశ్రీ స్వస్తి శ్రీ నక్షత్ర నామ్నే తిరుమలరావు నామాసు సుశ్రీ ఎంతవరకు అడొచ్చని ఇప్పుడేం తెలుసుకోవాలి. తేజబాబు కొంచెం గట్టి చెప్పండి. మా బాబు పేరు వచ్చేసి తమ్ముడు వేదాంగరాజ్. వేదాంగరాజ్ అంటే నాలెడ్జ్ పిల్లలు, నాలెడ్జ్కి గాడ్ లార్డ్ గణేష. ఆ నేమ్ ఇన్స్పైర్ అయ్యింది గణేశుడి నుండే. సో గణేశుడికి వేద అంగముల్లో అంటే భుజాలు, ముడుకు అన్నిట్లు లైక్ ఆయన వేద అంగముల్లో నాలెడ్జ్ ఉంటుంది. నాలెడ్జ్కి రాజు గణేశుడు. సో అందుకే మేము వేదాంగరాజ్ అని పెట్టాం. తమ్ముడు వేదాంగరాజు. ఇప్పుడు బేబీకి పేరు పెట్టాం కదా, అది ఫాదర్ ఏమో బేబీ చౌట్లో చెప్తారు. చెప్పిన వెంటనే బేబీ ఏమో ఆ అని అన్నారు. సో అందుకే అందరం నవ్వుతున్నాం. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నామంటే బేబీ కోసం గోల్డ్ అనేది తెస్తారు కదా, ఆ గోల్డ్ అంతా పెట్టి పూజ చేసి బేబీకి వేస్తారు. అది అయిన తర్వాత బేబీ నోట్లోన మిల్క్ వేస్తారు. అలాగా అందరం 3 times, ఫస్ట్ ఫాదర్, మదర్, దాని తర్వాత తాతయ్య, నానమ్మ, మేనత్త అలాగ అందరూ కలిపి వేస్తారు. సో ఫస్ట్ ఫాదర్, మదర్ ఏమో 3 times వేస్తారు. తల్లి నువ్వు పట్టమ్మా, నువ్వు పట్టమ్మా. అంగారంగ సంభవసి హృదయాతీజాయసే వేదో వై పుత్రనామాసి సూక్తవాచే వచనం కూర్చోండి బాబు, మీరు కూర్చోండి. మీరే కూర్చోండి, మీరే పడుతుంది. కూర్చోండి. వేదో వై పుత్రనామాసి సూక్తవాచే వచనం. అండ్ ఇప్పుడు తాతగారు వేశారు. 3 times అండి. ఇప్పుడేమో నానమ్మ వేశారు. పట్టుకో, కొద్దిగా నెట్ రావట్లేదు. ఇప్పుడు అమ్మమ్మ అండ్ తాతయ్య కలిపి బేబీకి వేశారు. మమ్మీ వేసిన వీడియో లేదు, మిస్ అయిపోయింది. సో అందుకే డాడీతో పెట్టాను. ఇప్పుడేమో ముత్తమ్మమ్మ వేశారు. ముత్తమ్మమ్మ అంటే నాకు అమ్మమ్మ, సో వాడికి ముత్తమ్మమ్మ. ముత్తమ్మమ్మ కాబట్టి 4th generation కాబట్టి
మా అమ్మమ్మ ఏమో బంగారు గోకుర్లో బేబీకి మిల్క్ అనేది ఇచ్చింది. సో ఇలాగ అడ్డాట్లో వేసుకుంటారు. మేమైతే అలా కాలు చాపేదాన్ని అడ్డాట అంటారు. మీరేమంటారో నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో. ఇలాగ వేసి పాలు వేస్తారంట. సో అలాగా అమ్మమ్మ ఏమో వేశారు. ముత్తాత గారు కూడా ఇప్పుడేమో బేబీకి మిల్క్ వేసేసారు. సేమ్ అమ్మమ్మ అడ్డల్లోనే తాతయ్య కూడా మిల్క్ వేసేసారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ అంటే బేబీకి ముత్త నానమ్మ అవుతారు. ఆవిడ చనిపోయారు, కానీ ఆవిడ ఉన్నప్పుడు ఇలా బేబీ పుడితే ఇలాగ బంగారు గోకుర్లో వేయమని చెప్పి మా అత్తయ్య గారికి ఇచ్చేసారంట. సో దాన్నేమో ఇప్పుడు మా అత్తయ్య గారు అలా వేస్తున్నారు. అడ్డట్లో సేమ్ మా అమ్మమ్మ చేసినట్టుగా అలాగే వేస్తున్నారు. అప్పట్లో అలా వేసేవారంట మిల్క్. సో అందుకని ఇప్పుడు కూడా అలానే వేస్తున్నారు. ఇప్పుడేమో పెద్ద నానమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ. సో బేబీకి పెద్ద నానమ్మ అవుతారు. ఇప్పుడేమో చిన్న నానమ్మ వేశారు. చిన్న తాతయ్య ఏమో బయటకి ఎక్కడికి వెళ్ళారు పని ఉందని. సో ఇప్పుడు ఓన్లీ చిన్న నానమ్మ వేశారు. అంటే చూడండి అండ్ ఇప్పుడు వచ్చేసి నా సైడ్ రిలేటివ్స్ నాకు 7 పెద్దనాన్నలు. సో అందులో ఫస్ట్ పెద్ద తాతయ్య పెద్దమ్మమ్మ, దాని తర్వాత 3rd తాతయ్య ఇప్పుడు వేస్తున్నది. అండ్ ఇప్పుడు వచ్చేసి 2nd అమ్మమ్మ. అండ్ ఇప్పుడు వచ్చేసి 4th తాతయ్య అండ్ అమ్మమ్మ వేస్తున్నారు పాలు. అండ్ ఇప్పుడు వచ్చేసి 5th అమ్మమ్మ వేస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి 6th అమ్మమ్మ వేస్తున్నారు పాలు వచ్చేసి. మిగతా 3 తాతలు బయటకు వెళ్ళారు పని ఉంది. సో అందుకని ఇక్కడ లేరు. అండ్ ఇంకా అమ్మమ్మ కూడా లేరు. ఇప్పుడు వచ్చేసి అక్క వేస్తుంది అంటే పెద్దమ్మ, రేష్మ పెద్దమ్మ. మిగతా మొత్తము నాతో కలిపి మా ఇంట్లో ఆడపిల్లలు 13 మెంబర్స్. అందరూ రాలేదు, అందరూ అంటూ రేష్మ పెద్దమ్మ వేశారు. ఆడపిల్లలు 13 మెంబర్స్ అండ్ అబ్బాయిలు 5. ఇంకెప్పుడైనా ఏదైనా బ్లాగ్లో కానీ మీకు చూపిస్తాను అందరం ఒకేసారి ఉండేటప్పుడు మేము ఎలా అల్లరి చేస్తాం ఏంటి అనేది కూడా. ఇప్పుడు వచ్చేసి బేబీ వాళ్ళ పెద్దనాన్న అండ్ పెద్దమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ కజిన్స్. అంటే ఒకరే ఉన్నారు, ఇంకొతను యూఎస్లో ఉన్నారు. అండ్ ఆడపిల్లలు కూడా ఎవరు రాలేదు. ఫస్ట్ ఆవిడేమో మా ఆడబడిచే వచ్చారు. సో వాళ్ళు కూడా మిస్ అయ్యారు. ఇందాక చెప్పాను కదా గోల్డ్కి పూజ చేశారని. సో అదేమో బేబీకేమో వేసేసారు నానమ్మ, తాతయ్య అండ్ అమ్మమ్మ, తాతయ్య అందరూ కలిపి. అండ్ బేబీకి ఎవరైనా గిఫ్ట్స్ తెచ్చుంటే ఆ గిఫ్ట్స్ కూడా ఇచ్చేసారు. వీడియోస్ ఉన్న వరకు నేను పెట్టాను. ఇందులోన చాలా వీడియోస్ అనేవి లేవు. సో ఉన్న వరకు నేను బేబీస్ కూడా మెమరబుల్గా ఉంటాయని ఉన్నవన్నీ నేను పెట్టేశాను ఇందులోన. అది ఉంది. ఉన్నారా ఇద్దరు వేరు ఇస్తే బాగుంది. కొంచెం వెనక్కి అలా ఉంది. అమ్మా ఇక్కడ చూడరా మీరు.
ఇదంతా అయిపోయాక ఇంకా మా ఇద్దరికి బేబీకి కలిపి హారతి ఇచ్చారు. హారతి పాటలు కూడా వినండి, చాలా బాగున్నాయి. బలం అరటి పండ్లతో నీకెచ్చుదైన తెచ్చెదను ఆరతి ముమా. హారతి దిగో శ్రీకృష్ణ హారతి దిగో నీ సుచెదను ఆరతి ముమా. హారతి దిగో శ్రీకృష్ణ హారతి దిగో నీ సుగుణాత్మ సుగుణ చరణ హారతి దిగో. ఒకసారి బాబుకి బట్టి చిన్న బాబు పెట్టండి పెట్టండి. ఓకే. పద్మజకి మంగళహారతి పాటలు ఎక్కువ వచ్చాయేమో అమ్మ. మరి మరి రండమ్మా కవితమ్మా, రామ్మా, రండి 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 అమ్మా. ఇటు 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 మంగళహారతులు పాడతారమ్మా, నేను రికార్డ్ చేసుకుంటున్నాను. ఆవిడది అయింది కదా, ఆవిడది అయింది, మీరు రండి అమ్మా, రండి రండి రండి. ఉదయ్ నువ్వు కూడా ఎంటర్ కొంచెం ముందుకి. అక్కడ పాడి అదే పరమేశ్వరి మంగళ నాయక శివ జ్యోతి సర్వకామద శ్రీ హారతి అయిపోయాక ఇంకా నెక్స్ట్ దానికి బేబీకి మా చేతుల నుండి అత్తగారు తీసుకున్నారు. నెక్స్ట్ ఏంటి అంటే ఉయ్యాలేయడం ఇవి ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసాక బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఉయ్యాల్లో వేయడము, కప్ప పూజ అండ్ స్టవ్ వెలిగించడం. కప్ప పూజ మీ దాంట్లో కూడా ఉందా లేదో చూడండి, చూసి చెప్పండి. బాయ్ బాయ్, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.